హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇప్పుడైతే ఈ వీడియో అయితే రాఖీ ఫెస్టివల్ది. ఇంకా అందరికీ హ్యాపీ రక్షాబంధన్ బ్రదర్స్. ఇప్పుడైతే నా ఛానల్ని ఎవరైతే చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదో ప్లీజ్ నా ఛానల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఇప్పుడైతే మనమైతే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా అయితే మా పెద్ద పాప అయితే మా బాబుకి అయితే ఇంకా రాఖీ అయితే కట్టేసింది. మా ముగ్గురు పిల్లలు కూడా ఇంకా రాఖీ కట్టడానికి అయితే రెడీ అయ్యారు. ఇంకా మా పెద్ద పాప అయితే ఫస్ట్ అయితే కట్టేస్తుంది. ఇంకా మా పెద్ద పాప కట్టిన అయితే ఇద్దరు కూడా స్వీట్స్ అయితే తినిపించుకున్నారు. తర్వాత మా పాప అయితే మా బాబుకి అయితే ఆశీర్వదించింది. ఇంకా అయిపోయింది. తర్వాత మా చిన్న పాప కూడా వాళ్ళ అన్నయ్యకి అయితే రాఖీ అయితే కట్టేస్తుంది. కట్టేసింది. తర్వాత తనైతే కట్టలేకపోతుందని వాళ్ళ అక్కయ్య అయితే కట్టేసింది రాఖీ అయితే. ఇంకా పిల్లలకైతే దగ్గరుండి నేనైతే రాఖీ కట్టించాను. ఇంకా ఈడు పెద్దోడు కాబట్టి వాళ్ళ చెల్లికైతే స్వీట్ తినిపించిన వాడే ఆస్వాదించాడు. వీడు పెద్దోడు కాబట్టి ఇంకా ముగ్గురు అక్క చెల్లెల దగ్గర వీడు ఒక్కడ అన్నదమ్ముడు. ఇంకా మా చిన్న పాప కూడా రాఖీ అయితే మార్నింగే కట్టేసింది. ఇంకా తర్వాత అయితే ఇంకా ఇలా అయితే పిల్లలకైతే ఫొటోస్ అయితే తీసాము. ఫోటో గట్ట తీసి వీడికి కూడా కట్టేసింది చిన్న పాప కూడా. ఇంకా తను కూడా ఇంకా ఆస్వాదించింది. వాళ్ళ చిన్నదానికి కూడా ఇంకా ఆస్వాదించారు. తర్వాత ఇగోండి ఇలా అయితే మేమైతే కొన్ని పిక్స్ అయితే ఇలా తీసుకున్నాము. ఇలానే మా పిల్లలు ఎప్పుడు 2 రోజులు ఇలా హ్యాపీగా ఇలా ఇయర్ కూడా ఇలా కట్టుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా మీరు కూడా ఎంతేనా? ఇంకా మా పిల్లలు అయితే ముగ్గురు కూడా రాఖీ అయితే కట్టేశారు. ఇగోండి చూపించు ఖుషులు నీ రాఖీలు చెప్పు. హ్యాపీ రక్షాబంధన్. మీరు హ్యాపీ రక్షాబంధన్ అని చెప్పండి. ఇంకా నేను ఇంకా బ్రదరాలు ఉన్నారు, వాళ్ళకైతే కట్టడానికి అయితే వెళ్తున్నాను. హాయ్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. పృథ్వీ ఇంకా ఈ తమ్ముడి పేరు అయితే పృథ్వీ. ఇంకా వీడు కూడా డ్యూటీకి అయితే వెళ్ళిపోతాడు అన్నాడని నేనైతే ఎర్లీగానే వచ్చి అయితే ఈ తమ్ముడికి అయితే రాఖీ అయితే కట్టేశాను. ఇంకా అంటే మా ఇంటి కింద నా అబ్బాయి అయితే ఉంటున్నాడు. నాకు మ్యారేజ్ అయిన తర్వాత అదే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మాత్రం నేనైతే ఈ తమ్ముడికి ప్రతి ఇయర్ కూడా రాఖీ అయితే కడతాను. ఇంకా తమ్ముడు కూడా నాకు తినిపించాడు, నేను కూడా వాడికి తినిపించాము. మేమైతే ఇలా పిక్స్ అయితే తీసుకున్నాము. తర్వాత ఇంకా మేమైతే కొంచెం బయటకు వెళ్ళాలని చెప్పాను కదా, నేను మా హస్బెండ్ అయితే మా పిల్లల్ని అయితే ఇంకొక అన్నయ్య దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నారు. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే మేమైతే బయలుదేరాం. అన్నయ్య వాళ్ళది అయితే జైల్ రోడ్ దగ్గర ఆర్లవ నుంచి చాలా దూరం అయితే కొద్దిగా వెళ్ళాలి. అవన్నీ దాటుకొని చిన్న గదిలు ఇవన్నీ దాటుకొని అయితే మేమైతే వెళ్ళాము. తర్వాత ఇగోండి అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మేమైతే ఇంకా ఇంకా మేము ఇంటికైతే వచ్చేసాము. తర్వాత ఇంకా వాళ్ళ ఇంటికైతే ఇంకా రీచ్ అయిపోయాము. తర్వాత వచ్చిన తర్వాత అయితే వీళ్ళందరూ కూడా ఇంకా వీళ్ళు కూడా వాళ్ళ చెల్లి ఓన్ సిస్టర్ కూడా వాళ్ళ అన్నయ్యకి అయితే రాఖీ కట్టలేదంట. అది నేను వచ్చిన తర్వాత అయితే అది కూడా కట్టేసింది వాళ్ళ చెల్లి పేరు భవాని. ఇంకా మేమందరం కూడా ఎప్పుడు ఇయర్ ఈ అన్నయ్యకి ఎప్పుడు కూడా రాఖీ కడుతూనే ఉంటాము. ఇంకా ఎప్పుడు ఇంకా అన్నయ్య అయితే ఆస్వాదించాడు దాన్ని కూడా. తర్వాత నేను కూడా అన్నయ్యకి అయితే బొట్టు పెట్టి రాఖీ అయితే కట్టేశాను. నాకు పెళ్ళి అవ్వకముందు నుంచి వీళ్ళైతే మా ఇంట్లో ఉండేవారు. అప్పటి నుంచి మాకు బాగా పరిచయం. అన్నయ్యకి మా తమ్ముడికైనా కట్టడం, మా ఓన్ తమ్ముడికైనా కట్టడం ఆపేనేమో, కొన్ని అన్నయ్యకి మాత్రం ఎప్పుడు కూడా రాఖీ కట్టకుండా ఎప్పుడు ఉండలేదు. ఎప్పుడు ఇయర్ ఎంతైనా నేను రాకపోయినా, నేను ఇక్కడికి అన్నయ్య దగ్గర రాకపోయినా వాడే ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి అయితే రాఖీ కట్టించుకుంటాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఈ అన్నయ్య ఇంకా వీళ్ళైతే మా ఒక ఫ్యామిలీ లాగా నేను కూడా వాళ్ళు మమ్మల్ని అయితే బాగా చూసుకుంటారు. వాళ్ళైతే మా పెద్ద పాప అయితే ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉండేది. నిజంగాన మా పెద్ద పాపను వాళ్ళే పెంచారు. ఇంకా మేము తర్వాత వాళ్ళ ఇంటి నుంచి అయితే ఇంకా రిటర్న్ అయితే బయలుదేరి వచ్చేసాము. తర్వాత మా ఇంటి కిందనైతే ఒక ఇద్దరు ఉన్నారు పిల్లలు, వాళ్ళకి కూడా సిస్టర్స్ ఎవరు లేరని ఇంకా మా పిల్లలే ఎప్పుడు కూడా వాళ్ళకి కూడా కడతారు రాఖీ. ఇంకా వాళ్ళిద్దరైతే అన్నదమ్ములు, వాళ్ళకి కూడా ఈ పిల్లలైతే రాఖీ కడతారు. మా చిన్నదేమి మా పెద్దోడికి, పెద్దదేమి చిన్నోడికి ఇలా కట్టింది. ఇంకా వాడు పెద్దోడు కాబట్టి దానికైతే ఆస్వాదించాడు. తర్వాత మా పెద్ద పాప అయితే చిన్నోడు కూడా ఇంకా రాఖీ అయితే కట్టేసింది. ఇద్దరు కూడా రాఖీ అయితే కట్టుకున్నారు. ఇంకా ఓన్ అనే కాదు కదా, ఎవరైనా సరే అనుకునే వాళ్ళకి మనం ఎవరికైనా రాఖీ కట్టుకోవచ్చు. చాలా హ్యాపీ. వీడు కూడా దీనికి అన్నయ్య అంటే నన్ను పిన్ని బాబాయ్ అని పిలుస్తారు మాకైతే. అందుకని ఈ అబ్బాయికి కూడా ఎప్పుడు కూడా వీళ్ళు కూడా మాకు పరిచయం నుంచి వీళ్ళు మా పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళకైతే రాఖీ అయితే కడుతున్నారు ఇయర్ కూడా. ఇంకా చాలా హ్యాపీగా అయితే వాళ్ళైతే ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఓన్గా ఎవరు సిస్టర్స్ లేరు కాబట్టి మా పిల్లలు ఇంకెప్పుడు కూడా రాఖీ కడతారు. ఇంకా తర్వాత నేనైతే ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే మా ఓన్ బ్రదర్కి అయితే నేను వస్తే అయితే వెళ్ళవలసి వచ్చింది. ఇంకా తమ్ముడికి అయితే రావడం అవ్వలేదు. ఈ మధ్యన అయితే తమ్ముడు కొద్ది రాఖీ కట్టడం అవ్వలేదు. ఇంక ఇయర్ అయినా రాఖీ కడదాం అనుకుని నేనైతే బయలుదేరాను మా తమ్ముడికి అయితే. ఇంకా నాదైతే ఒరిస్సా. నేనైతే ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఇంకా
రైస్ అండ్ కర్రీ కూడా వండేసాను. ఇంక నైట్ మా హస్బెండ్ వాళ్ళు కూడా రానన్నారు. నేను మా చిన్న పాపే కదా వెళ్తున్నాము. పెద్ద పాప ఈరోజు కూడా సెలవు పెట్టేసింది. ఇంక రేపు సెలవు పెట్టేస్తదని ఇంక నేను మా చిన్న పాప ఇంకా రేపంటే నేను వచ్చేస్తాను. ఇంక అందుకని చిన్న పాప పెద్ద పాపకి ఉంచేసాను ఇంటి దగ్గర. ఇంక చిన్న పాప నేనైతే వెళ్తున్నాము. ఇంకా మేమైతే ఇంకా నేను మా చిన్న పాప అయితే ఇంటి దగ్గర అయితే ఇంకా బయలుదేరైతే మేమైతే ఇంకా ఆటోలోనైతే వెళ్ళిపోయాం. మేమిద్దరమే వెళ్ళిపోయాం. మా హస్బెండ్ ఎక్కడికో వెళ్ళారు. ఆయన అయితే ఇంకా స్టేషన్‌కి వచ్చేస్తానులే నువ్వు స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేయి అని అన్నారు. నేను ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్‌గానే స్టేషన్‌కి అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత మా హస్బెండ్ అయితే టికెట్స్ అయితే తీసేసారు. తర్వాత మా చిన్ను ఏమో బయట ఏమైనా కొనమంటే డ్రింకు అండ్ లేస్ ఇవైతే కొన్నారు. మేమైతే ఇంక స్టేషన్‌లోకి అయితే వచ్చేసాము లోనికి. వచ్చిన తర్వాత చాలా జనాలైతే ఉన్నారు. ఎందుకంటే రాఖీ ఫెస్టివల్ కూడా ప్రతి ఒక్క అక్క కూడా వాళ్ళ చెల్లికి ఒక అన్నయ్యకి, తమ్ముళ్ళకి కట్టాలని ప్రతి ఒక్క కోరిక అయితే ఉంటది కదా! ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఫెస్టివల్‌ని ఎవ్వరు కూడా బ్రదర్ అండ్ సిస్టర్స్ అయితే మర్చిపోలేనిది. నిజంగానే చాలా హ్యాపీగా అయితే ఉంటది ఇలాగా. రక్షాబంధన్ అంటే అన్నయ్యకి తమ్ముడు తోడు అక్కకి తమ్ముడు తోడు అన్నయ్యకి అలా కదా! అందుకని ఇక చూడండి ఇక్కడైతే వీళ్ళైతే ఇంకా స్టేషన్ దగ్గర అయితే రాఖీలైతే కట్టేసుకుంటున్నారు అందరూ కూడాను చూడండి. చూడండి ఎక్కడెక్కడి నుంచి ఎలాగో కలిసి మరి కట్టుకుంటున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తది అలాంటివన్నీ చూస్తుంటే నిజంగాన. ఎప్పటికైనా మనకు తోడుగా అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అనే బంధం ఎప్పటికి కూడా మనం ఉండాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే సింగిల్‌గా ఉన్నది వేరు. ఇలాగా మనకి ఒకళ్ళు తోడు అమ్మా, నాన్న తర్వాత వాళ్ళే కదా మనకు ప్రపంచం అంటూ ఉండేది. అంటే మన అమ్మగారు ఎవరు అని చెప్పుకోవడానికి కూడా అన్నయ్య, ఒక తమ్ముడో, ఒక చెల్లో, ఒక అక్కో ఎవరు అవ్వనియండి. ఒక్కళ్ళు కాకుండా మనకొకళ్ళు తోడుంటే అదొక హ్యాపీనెస్‌గా అనిపిస్తది. అయ్యో! మా అక్క ఉంటది కదా! మా బ్రదర్ ఉంటారు కదా! అని చాలా హ్యాపీ అయితే అనిపిస్తది నిజంగాన. ఇంకా మేమైతే ఇంకా ట్రైన్ అయితే చాలా లేట్‌గా అయింది. 1 అవర్ అయిపోయింది ట్రైన్ లేటు. తర్వాత నేను మా మా చిన్న పాప మేమందరం అయితే ఇలా ట్రైన్‌లోనైతే వెళ్ళాను. తర్వాత మా చిన్న పాప కూర్చున్న ప్లేస్‌లోనైతే ఇంకొక ఆవిడైతే సీట్ అయితే అడిగారని ఇంకా వాళ్ళకైతే ఇస్తే మా చిన్న పాప ఆల్వోలోనే పడుకుండిపోయింది అలా కూడాన. ఇంకా చాలా సేపు బాగా రష్‌గా అయితే ట్రైన్ అయితే ఉంది. ఒక స్టేషన్ వరకు అయితే చాలా రష్‌గా అయితే ఉంది ట్రైన్ అయితే. తర్వాత మేమైతే చూడండి ఈ బ్రిడ్జ్ కూడా చాలా బావుంది కదా! భలే ఉంది. ఇది బొబ్బిలి దగ్గర ఎక్కడో బ్రిడ్జ్ ఇది. నాకు కూడా అంత ఐడియా లేదు. ఇంకా మా అమ్మ వాళ్ళదైతే రాయగడ. మా తమ్ముడికైతే రాఖీ కట్టడానికైతే నేనైతే 2:30కి అయితే బయలుదేరాను ఇంకా ఇంటి దగ్గరైతే. ఇక నేను మా చిన్ను ఇంకా అక్కడైతే ఇంకొకరు వచ్చేసారు ప్లేస్ మా చిన్ను కూర్చొని అనేసింది ఇంక నా దగ్గరికైతే వచ్చేసింది. మేమైతే ఇంకా రాయగడ అయితే వచ్చేసాము. మా నోరు చూస్తే మనకు చాలా హ్యాపీనెస్. అది నాకు మధ్యగరం తల్లి గుడి చూస్తే ఇంకా హ్యాపీనెస్ వచ్చేస్తది. ఎక్కడ లేని హ్యాపీ కూడా నాకు మధ్యగరం గుడి వస్తే నాకు ఇంకా హ్యాపీ అనిపిస్తది నిజంగాన. ఇంకా మన ఊరు వచ్చేసినట్లే చాలా హ్యాపీ అనిపిస్తది. ఇంకా నేను మా చిన్ను అయితే దిగిపోయాము ఇంకా. దిగిన తర్వాత ఇంకా మధ్యగరం టెంపుల్ ఇవన్నీ దాటిపోయాము. ఇంకా దాటిపోయిన తర్వాత ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంకా బ్రిడ్జ్ వచ్చేటప్పటికే మా మావయ్య ఏమో వచ్చారు. ఈయన మా మావయ్య, అమ్మ వాళ్ళ అన్నయ్య. వీనైతే నేను మా అన్ మా హ్మ్. మా మావయ్య అయితే నాకైతే ఇంటికి తీసుకొచ్చేసారు. ఇంకా ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. మా అమ్మ అయితే టీ చేసి ఇచ్చింది. ఇంకా టీ గట్ట తాగేసాను. తర్వాత మా ఓన్ బ్రదర్‌కి అయితే నేనైతే రాఖీ కట్టేస్తున్నాను. ఈడే మా తమ్ముడు. నేనే పెద్ద. తర్వాత ఇగో ఈడు మా తమ్ముడు. ఇంక మా తమ్ముడికి కూడా నేనైతే రాఖీ అయితే కట్టేస్తున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. తమ్ముడు ఇస్తాడా, చేస్తాడా అని కాదు. మనకి ఒక తోడు అనేది ఉన్నాదా లేదా అని. అంతేగాని ఆడు మనకేదో ఇచ్చేస్తాడు. ఏటింత దూరం ఇంత మీ తమ్ముడు నీకేమిచ్చాడు, మీ అన్నయ్య నీకేమిచ్చాడు, ఏమైనా ఇస్తే ఏమన్నా మన రక్త సంబంధమా? లేపోతే కాదా? అలానే ఏమి కాదు. వాడు హ్యాపీగా ఉండి, మనం హ్యాపీగా ఉంటే అదే చాలు. ఇచ్చి పుచ్చుకునే గిఫ్ట్స్ అంత ఏం కాదు. మనం ఎప్పుడూ చాలా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటున్నాము. మా తమ్ముడు ఎప్పుడు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను. వాడే నాకు ఇచ్చి, పెట్టి, చేసి అని ఎవ్వరు కూడా అలా అనుకోరు. ఏ అక్క, ఏ అన్నదమ్ముడు కూడానా. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఇగ మా అమ్మ, ఇంకా మా చిన్న పాప ఇంకా మా అమ్మాళ్ళ ఇంటికొస్తే ఇంకా పిచ్చి పిచ్చి ఆటలన్నీ ఆడుతది. ఇక మా మేనల్లుడు. వీడినైతే మా మావయ్యకి కూడా మా అమ్మ అయితే ఇంకా రాఖీ అయితే కట్టేస్తుంది. అంటే మా పెద్దమ్మ రాఖీ కూడా మా అమ్మాయి కట్టేస్తుంది. పెద్దమ్మ వస్తదని చాలా సేపు వెయిట్ చేస్తాం. ఇంకా పెద్దమ్మ అయితే రాలేదు. ఇంకా మా అమ్మ వాళ్ళైతే ముగ్గురు అక్క, చెల్లెలు, ఒక అన్నదమ్ముడు. ఎప్పుడు కూడా మా అమ్మ రాయగడలో ఉంటది కాబట్టి మా మావయ్యకైతే మా అమ్మ ఎప్పుడు ఇయర్ కూడా మిస్ అవ్వదు. రాఖీ అయితే కడతది. ఇగ మా అమ్మ, నేను, మా తమ్ముడు, నేను, మా మావయ్య, మా అమ్మ ఇలా మేమందరం కూడా రాఖీ అయితే ఇగ మా మేనమామ ఇతనైతే నిజంగా మా నాన్న తర్వాత తండ్రి లాంటారు మా మావయ్య అయితే. నాకైతే మా మావయ్య అంటే చాలా ఇష్టం నిజంగాన. ఇంకా మా డాడీ కూడా ఇంకా వచ్చేసారు. మా డాడీ నేను వచ్చినప్పుడు ట్రిప్ అయితే వెళ్ళారు. డాడీ వచ్చేసారు. తర్వాత మా అమ్మ అయితే నైట్‌కి అయితే మాకైతే టిఫిన్ అయితే చేసింది. ఇంకా మా అమ్మ దోసలును, టమాటా చట్నీ అండ్ బొబ్బాయి చట్నీ ఇవన్నీ చేసింది. ఇంకా మార్నింగ్ అయిపోయింది. పడుకొని లేచిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ అయితే మా అమ్మ టీ ఇచ్చింది. నేను బ్రష్ కట్ చేసిన తర్వాత ఇంకా మా మేనల్లుడికి అయితే స్కూల్ అయితే ఉందని మా మేనల్లుడు అయితే స్కూల్‌కి అయితే రెడీ అయిపోయాడు. ఈరోజు ఏడకుండా అయితే బయలుదేరిపోయాడు మా మేనల్లుడు అయితే. నేను వెళ్ళిపోతానురా ఉండనురా నాన్న అని ఆడైతే స్కూల్‌కి అయితే ఇంకా బయలుదేరిపోయాడు. చూడండి ఆడి యూనిఫామ్ చాలా బాగుంది కదా! ఇంకా వాడైతే స్కూల్‌కైతే బయలుదేరిపోయాడు. మా చిన్నది కూడా వాడితోటి వెళ్తానని అన్నది. ఇంకా వెళ్ళిపోయింది వాడిది కూడాను. తర్వాత ఇంక మార్నింగ్ అయితే నేను లెగిసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఇంకా రెడీ అయిపోయి నేనైతే బయలుదేరుదాం అంటే మా అమ్మ వాళ్ళేమి ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసి వెళ్దుగానిలే అని అనేసారు ఇంకా. నేనైతే ఇంక వెళ్ళడం అయితే అవ్వలేదు. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసి అయితే ఇంక ఊరైతే బయలుదేరుదాం అనుకున్నాను. తర్వాత మా తమ్ముడైతే మాకైతే
కర్రీ అయితే ఏం తింటావు అంటే పుట్టకొక్క అయితే అని చెప్పాడు. పుట్టకొక్క అయితే తెచ్చాడు. తర్వాత మా అమ్మ అయితే దోసలు అయితే వేసింది. నేను, మా తమ్ముడు, మా అమ్మ కలిసి అయితే టిఫిన్ అయితే చేసాము. కూర్చొని ఇంతలోనైతే మా పెద్దమ్మ వస్తుందని నేను అన్నాను కదా! ఇంక మా పెద్దమ్మ అయితే ఆ రోజు రాలేదు. మరుసటి రోజు మార్నింగ్ అయితే వచ్చింది డీఎంయూకి అయితేనేమి. ఇంకా ఇక మా మేనల్లుడు ఈడు చిన్నోడు, చిన్నాన్న నీ కొడుకు ఈ అబ్బాయి మా అమ్మ వాళ్ళతోటి వచ్చాడు. మా తమ్ముడైతే వీళ్ళు తీసుకొనొచ్చాడు మా పెద్దమ్మ వాళ్ళని. మా పెద్దమ్మ, పెదనాన్న, మేనల్లుడు అయితే వచ్చారు. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మ అయితే నాకు అక్కడి నుంచి అయితే అదే కొత్త వలస కదా వాళ్ళది. అక్కడి నుంచి అయితే తాండ్రైతే తీసుకొనైతే వచ్చింది. ఇంకా బాబాయ్ కొడుకు చూడండి ఇంకా బాబాయ్ కొడుకు ఇంకా కూర్చోబెట్టేసుకొని మాట్లాడేసుకుంటున్నారు ఏంటేంటోని. ఇంకా మా అమ్మ తాండ్రైతే తెచ్చింది కదా! నాకైతే మా పిల్లలకైతే చాలా పిచ్చి తాండ్రంటే. ప్రతి ఒక్కళ్ళకి తాండ్రంటే చాలా ఇష్టం కదా! మీలో ఎవరికైనా తాండ్రంటే ఇష్టమంటే కామెంట్ చేయండి. చాలా బావుంటది కొత్త వలస అంటే అలమండ అదే కంటకపిల్లి గేట్ దగ్గర తాండ్రైతే. మా అమ్మ వాళ్ళు ఎప్పుడొచ్చినా సరే మాకైతే ఆ తాండ్రైతే కంపల్సరీ తెస్తారు. ఇంకా నాకు మా అమ్మ ఇంకా ఇంటికొచ్చినప్పుడైతే తెస్తానని చెప్పింది. మా పెద్దమ్మ అయితే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత మా అమ్మ అయితే ఇంకా పుట్టకొక్క ప్రిన్స్ అండ్ టమాటీ కర్రీ వండింది. సాంబార్ చేసింది అండ్ రైస్ అయితే వండింది. ఇంకా ఇంకా మేమైతే తినేసాము. ఇంకా మేమందరం కూడా లంచ్ అయితే చేసాం. ముందు పిల్లలకైతే పెట్టేసింది మా అమ్మ. తర్వాత మేమైతే ఇంకా మా చిన్న పాపకైతే నేనైతే తినిపించేసాను. ఇంకా తిన్నా అన్నదని నేనైతే తినిపించేసాను. తర్వాత వాళ్ళైతే తినేసారు. ఇంకా లంచ్ వాళ్ళు చేసిన తర్వాత ఇంకా మేమైతే ఇంకా నేను, మా పెద్దమ్మ, ఇంకా మా అమ్మ మేము ముగ్గురం కూడా లంచ్ అయితే చేసేసాము. ఇక మా పెద్దమ్మ కూడా ఇంకా నేను, మా పెద్దమ్మ ఇంకా నాకైతే అదే మష్రూమ్స్ కర్రీ అంటే చాలా ఇష్టము. ఇంకా తర్వాత కొద్దిసేపు మాట్లాడుకున్నాం. ఇంకా అయిపోయింది. ఆఫ్టర్‌నూన్ 4 అయిపోతుంది. ఇంకా నేనైతే చెప్పాను, "ఇంకెళ్ళిపోతానమ్మా నేనైతే ఇంకుండను. మళ్ళీ స్కూల్ మరుసటి రోజు కదా పిల్లలకి 2 డేస్ ఇప్పటికే హాలిడే అయిపోయిందనుకోని" నేనైతే ఇంకా మా తమ్ముడైతే నన్నైతే ఆఫ్టర్‌నూన్ అయితే డేవిడ్ సైడ్ ట్రైన్ దగ్గరికైతే ఇగోండి ఇంకా మేమైతే ట్రైన్ అయితే ఎక్కిపోయాము. ఇది స్పెషల్ అంటే ఏదో బుధవారం రోజు ఇంకా మేమిద్దరమైతే ట్రైన్ అయితే ఎక్కిపోయాము కదా! ట్రైన్ అయితే చాలా ఖాళీగానే ఉండేది. ఇగోండి ఇదే రాయగడ బ్రిడ్జి. మజ్జిగన్ తల్లి గుడి దాటిన తర్వాత అయితే ఈ బ్రిడ్జ్ అయితే వస్తది. ఎందుకో వచ్చినప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తదో, ఎళ్ళినప్పుడు మాత్రం ఎందుకో చాలా బాధ అనిపిస్తది కదా! నిజంగాన. అమ్మాళ్ళ ఇంటి నుంచి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అలాగే అనిపిస్తది. ఎవరికైనా అలా అనిపిస్తే కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. మేమైతే ఇంక ట్రైన్ చాలా ఫుల్‌గా ఖాళీ అయితే ఉంది. విజయనగరం అయితే వచ్చేసాం. విజయనగరం వచ్చిన 6:24 అయింది. ఇక మా చిన్న పాప ఖాళీగా ఉందని కిందకే తిరిగింది ఇంకా. ఇంకా నేనైతే ఇంటికైతే రీచ్ ఇంకా ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో అందరికి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ ప్లీజ్ చేయండి మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక వైజాగ్ అయితే నేనైతే వచ్చేసాను. ఇంకా మొత్తం నా వీడియో ఇది. ఇంకా మీ అందరికైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇప్పటివరకు చూసినందుకు. బాయ్ బాయ్.